ఒరే సీను, ఏం చేస్తున్నావు అంటూ నానమ్మ అరుపులు వినిపిస్తున్నాయి. సీనుగాడు గాలిపటం తయారు చేసుకుంటున్నాడు. వాడికి వాళ్ళ నానమ్మ మాటలకు కోపం వస్తుంది. చ ఈ నానమ్మ ఊరికే ఉండదు, అరుస్తూనే ఉంటుందంటూ సీను ఫ్రెండ్తో చెప్పి ఇప్పుడే వస్తాను, ఆ పుల్లకు ఆ కాగితానికి గమ్ అంటించి అలాగే ఒత్తి పట్టుకో నానమ్మ దగ్గరికి వచ్చాడు. చెప్పు, ఎందుకు పిలిచావు అన్నాడు చిరాకు పడుతూ. భలే చిరాకు పడ్డావులే, మీ అమ్మ నాన్న పని మీద బయటికి వెళ్ళారు. ఆ కోళ్ళకు కొద్దిగా గింజలు జల్లి మట్టి పాత్రలో కొన్ని నీళ్లు పోసి పెట్టు అని ఆర్డర్ వేసింది. సీను వాళ్ళ నానమ్మ మాటలు చెప్తూ ఆర్డర్ వేయడమే ఆమె పని, లేచి చిన్న పని కూడా చేయదు. ఆమె ఎక్కడ కూర్చుంటే అక్కడే అన్నీ అందించాలి అనుకుంటూ సీను కోళ్లకు మేత వేసి మట్టి మూతలో కోళ్లకు నీళ్లు తాగడానికి వీలుగా పోసి వస్తున్నాడో లేదో. రే సీను, చేతులు కడుక్కుని కొద్దిగా కారపూస ఒక గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి పెట్టు అంటూ ఆర్డర్ వేసింది. అలాగే అంటూ ఆమెకు అందించి తాను కొన్ని జేబులో కారపూస వేసుకుని తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు తయారు చేసుకోవడానికి. ఇంతలో వాళ్ళమ్మ లలిత వచ్చింది. ఆమెను చూడగానే, అమ్మ ఈరోజు ఏం కూర వండుతున్నావు అంటూ అడిగాడు. లలిత నీకు ఇష్టమైన కూరనే అంటూ నవ్వింది. వాడికి ఇష్టం లేని కూర వండితే తినను కూడా తినడు, తినకుండా సతాయిస్తాడని తెలుసు. అంటే కోడి కూరనా అన్నాడు నవ్వు. అవునరా, మీ నాన్న కోడిని కాల్చి కోపించుకొని రావడానికి షాప్ దగ్గరికి వెళ్ళాడు అంది. సీనుకు చాలా సంతోషం అనిపించింది. సీను ఫ్రెండు, రై నువ్వు లక్కీరా, నీకు ఇష్టమైన కర్రీ చేసి పెడుతుంది మీ అమ్మ అన్నాడు. లలిత రోజు కంటే కొద్దిగా బియ్యం ఎక్కువనే కడిగింది అన్నం చేయడానికి. అలాగే మెత్తటి ముక్కలతో కోడి ఇగురు వేసింది, ఎముకలతో పులుసు పెట్టింది. ఆ వాసనకే సీనుగాడికి ఆకలి విపరీతంగా అవుతుంది. ఎప్పుడెప్పుడు వంటాయి అమ్మ పిలుస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. వంటాయి అన్నీ రెడీగా పెట్టిందో లేదో. వాళ్ళ అత్తగారు భలే వాసన వస్తుంది అంటూ వంట రూమ్లోకి వచ్చింది. ఇంతలో సీను వాళ్ళ నాన్న కూడా రాగానే సీను వాళ్ళ ఫ్రెండ్ కూడా భోజనానికి రమ్మని పిలవగానే వాడు వద్దులేండి ఆంటీ అంటూ వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాడు. సీనుగాడు వదిలేదే లేదు. వాళ్ళ అమ్మ నాన్న కూడా పిలవగానే సరే అని వాడు కూడా భోజనానికి వచ్చాడు. అందరూ ఒక్కసారే భోజనం చేశారు. సీను వాళ్ళ నాన్న రాత్రికి జొన్న రొట్టె చేయవే అని చెప్పి బయట పని ఉందని వెళ్ళిపోయాడు. సీను ఫ్రెండు సీనుకు థ్యాంక్స్, చాలా మంచి భోజనం తిన్నాను ఆంటీ, మీరు చేసిన కోడి కూర అదుర్స్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. సీను వాళ్ళ అమ్మ కూడా ఆ మాటకు చాలా సంతోషించారు. సీను వాళ్ళ నాన్నమ్మ కూడా కోడలి వంటను మెచ్చుకుంది. ఇక సీనుకు రోజు కోడి కూరతో భోజనం పెడితే సంతోషంగా తింటాడు. వేరే కూర రుచి కంటే కోడి కూర రుచి మిన్నయా అంటూ కోడి కూర చిల్లుగారే సంతోషం ఎక్కువై రాగం అందుకున్నాడు. గుడ్ నైట్ పిల్లలు. నా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.